నగరాల్లో కూడా వెనకబడిన మన మురికివాడ స్లమ్స్ అంటాం కదా, అక్కడ కానీ అలాంటి ప్రాంతాల్లో ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది? మీరు అన్నట్టుగా విద్యా విధానంలో ఎప్పటికప్పుడు అంటే మారుతున్నటువంటి కాలానికి అనుసరించి, మారుతున్నటువంటి ఆకాంక్షలను అనుసరించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే 30 సంవత్సరాల తర్వాత మనం చూస్తే కనుక అయ్యో 30 సంవత్సరాలుగా మనం చూస్తే కనుక కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని రావడము, దానికి మాతృభాషలకి దాంతో పాటు ఇప్పుడు గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో అంటే టెక్నాలజీ పరంగా చిన్న పిల్లలకి క్లాస్ రూమ్ల నుంచి కూడా వారికి అన్ని రకాల కంటెంట్ని ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చాలా అంటే విస్తృతమైనటువంటి వారికి చాయిస్ని ఇవ్వడము, సబ్జెక్ట్ ఎంపికల్లో కానివ్వండి, సృజనాత్మక కానివ్వండి, లేదంటే ఆవిష్కరణల కోసమని చేశాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకొక దానికి కొంచెం ఎక్స్టెండెడ్ స్టెప్ లాగా మనం అనుకోవచ్చు. ఒక పక్క జాతీయ విద్యా విధానాన్ని అమలు పరుస్తూ ఇంకొక పక్క ఇలా సింగిల్ క్లాస్ అంటే సింగిల్ టీచర్ అని చెప్పని ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో అది నిజంగా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పర్టికులర్లీ గ్రామస్థాయి పిల్లల్ని మనం చూసుకొని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఓపికగా చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి వారికి మిగతా పిల్లలతోటి పోటీ పడి మిగతా ప్రపంచంతో పోటీ పడేటటువంటి తత్వంలోకి వారిని తీసుకుని రావాలంటే కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, ఆ వనరులను కూడా ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. అట్లాగా ప్రతి పిల్లాన్ని కూడా మంచి శ్రద్ధ పెడుతూ వారిని కేవలం ఇప్పుడు విద్యానంటే ఉపాధి కోసమే కాదు, అది వారి సామాజిక ఎదుగుదల కోసం కూడా, వారి ఆర్థిక ఎదుగుదల కోసం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వారి నైపుణ్యాలను కూడా పెంచుతుంది, పైగా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. సో సమగ్రంగా ఒక ఇంక్లూజివ్ గ్రోత్ పిల్లాడికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ తీసుకొచ్చినటువంటి లక్ష్యం ఏదైతే అంటే తీసుకొచ్చిందో అది చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పని మనం అనుకోవచ్చు. ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఓవరాల్గా మనం ఒక కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక టాపిక్ మీరు తీసుకున్నారు, చాలా మంచి టాపిక్ ఇది ఈరోజు. అంటే విద్య లేదంటే పిల్లలు వాళ్ళ గురించి చూస్తే ఇప్పుడు ఉదాహరణ చూడండి, పిల్లవాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం మాతృవందన యోజన ద్వారా నుండి పిల్లాడు పుట్టగానే వ్యాక్సిన్స్ వేస్తున్నాము, ఆ తర్వాతనేమో తల్లికి ఆసరాగా 6,000 రూపాయలు ఇస్తున్నాము, ఆ తర్వాత అంగన్వాడీకి ఒకవేళ కనుక అంగన్వాడీలో చేరుతుంటే వాడికి ఆ పిల్లలకి కావాల్సినటువంటి పౌష్టికాహారం కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలానే పాఠశాలకు చూస్తే కనుక సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఇప్పుడు మౌలిక వసతుల కల్పన కానీ, సైబర్ లైబ్రరీలు కానివ్వండి, లేదంటే ఎన్సీఆర్టీ ద్వారా డిజిటల్ కంటెంట్ని కానివ్వండి, ఈ రకంగా చేస్తున్నాము. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి తల్లులకు ఆర్థికంగా ఇవ్వడము అంటే కేవలము ఇప్పుడు పిల్లవాడి కోసం అని చెప్పండి వాడి ఉచిత విద్యను ఇవ్వడమే కాకుండా మనము స్కాలర్షిప్లలో ఇస్తున్నాము. ఇప్పుడు కుటుంబాలను కూడా ఆసరా కలిగించే విధంగా, కుటుంబాలకు కూడా చదువు విలువ తెలిసే విధంగా ఇటువంటి కొత్త ఇన్నోవేటివ్ మోడల్స్ మన రాష్ట్ర విద్యాశాఖ తీసుకురావడము, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూటమి ఏదంటే నాయకులు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇలా వీరందరూ కూడా వారి శ్రమ అంటే మొత్తం కనిపిస్తోంది. దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయాలి. మేము కోరుకునేది ఒకటే, మనం ఇప్పుడు మంచి పాలసీని తీసుకొని వచ్చాము, విధానాన్ని తీసుకొచ్చాము, అది అంతే పకడ్బందీగా క్షేత్రస్థాయి వరకు కూడా 100% ఇంప్లిమెంట్ అయితే గనక నిజంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లల భవిష్యత్తు రూపురేఖలు పూర్తిగా మారబోతూ ఉంటాయని దానిలో ఏమాత్రం ఆశ్చర్యం లేదండి. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. ఇక్కడ నుంచి ఇంకా కూడా మంచి భవిష్యత్తుకి ఇది పునాదిని వేస్తుంది. డెఫినెట్ గా దీంతో ఏమవుతుందంటే విక్రమ్ గారు, పిల్లల మీద ఫోకస్ పెరగడం ఒకటి, మధ్యాహ్న భోజనంలో ఫైన్ రైస్, సన్నబియ్యం అదే ఫైన్ రైస్